తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ సంవత్సరం ఈపీడీఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి ఇచ్చాం. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ₹1 కోటి కూడా చేయించాం. ఇటీవల బడ్జెట్లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ₹10 కోట్ల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద 10 కోట్లు ఇవ్వటం జరిగింది. సేఫ్టీ మెజర్స్ ఎక్కువ కూడా తీసుకోమని చెప్పి, ఎందుకంటే ఇటీవల కాలంలో DTRస్ని హైట్ పెంచి పెట్టడం కానీ, లేకపోతే ఎక్కడన్నా ఇందాక సభ్యులు చెప్తానే ఉన్నారు, పోల్ ఉన్న చోట లోపల పోల్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే చెప్తారు. ఇట్లాంటి ఎన్నోసార్లు చెప్పినా సరే లైన్స్ ఏదైతే రోడ్లు కింద వదిలేసి ఉన్నాయో దాని కింద వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. లైన్స్ ఉన్న కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టేటప్పుడే చాలా మంది ప్రమాణాల సొత్తు వాటర్ పెట్టుకుంటా, క్యూరింగ్ చేసుకుంటా, రకరకాల కారణాలతోటి చనిపోతాం అన్నమాట వాస్తవం. అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఆ ఎనపై కాకుండా రాడ్లు, ప్లాస్టిక్ రాడ్లు అవి మార్కెట్లో దొరికితే వాటి మీదకి వాటితోటి వాడమని చెప్పి కూడా పలుసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు కూడా వాటిలో పాల్గొని తోటల దగ్గర కానీ, లేకపోతే ఇళ్ల కింద కట్టకుండా ఉండటం కానీ, పంచాయతీలో పర్మిషన్స్ ఇవ్వనీయకుండా ఉండటం కానీ, మున్సిపాలిటీల్లో కానీ వాటి కింద కానీ ఎప్పుడో లైన్స్ వేసాం. లైన్స్ కింద వెళ్ళి ఆ సైట్ని కింద తీసుకెళ్ళి ఇల్లు కట్టేస్తాం. ఇల్లు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగిపోతున్నాయి సార్. కానీ మాధవి గారు చెప్పినట్టు, సభ్యులు చెప్పినట్టు ప్రత్యేకంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏదైనా దృష్టికి వస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వాటిని త్వరగా పూజ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.